హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఓ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము ఒక కొత్త చట్టం గురించి అవేర్నెస్ చేసుకుందాం. ఈ వివరాల కొత్త చట్టం ఏంటంటే డిపిడిపి చట్టం. డిపిడిపి చట్టం, ది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్. డిపిడిపి అంటే దాని పూర్తి పేరు వచ్చేసి ది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్. ఓకే, ఈ వివరాలు చూస్తే బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞుడు క్లైవ్ హాబ్బీ 2006లో డేటా కొత్త చమురు అనే ప్రసిద్ధ వ్యాఖ్య చేశారు. ఆ మాట ఇప్పటికీ నిజమే. ఈ డిజిటల్ యుగంలో డేటాకు గల శక్తి, ఆర్థిక విలువ ఏమిటో క్రమంగా అందరికీ అర్థమవుతున్నది. సామాజిక సంక్షేమం, ఆరోగ్యం, బ్యాంకింగ్, వాణిజ్యం, వినోదం తదితర రంగాలలో డేటా కీలక పాత్ర పోషిస్తున్నది. అయితే సేవల పేరుతో ప్రభుత్వాలు, కంపెనీలు మరియు అనుమతి లేకుండానే సేవల పేరుతో ప్రభుత్వాలు, కంపెనీలు ప్రజల అనుమతి లేకుండానే వారి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లాగానే భారత్లో డేటా దుర్వినియోగాన్ని నివారించే బలమైన చట్టాలు లేవు. ఈ లోటును పూడ్చేందుకు పౌర సమాజం డిమాండ్కు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం 2023లో డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టాన్ని, మరి ఇక్కడ ఏమో డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం అంటుంది, ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ పేరును మనం పూర్తిగా గమనించాలి. డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం. ఈ చట్టము 2023 ఆగస్టు 11న పార్లమెంటు ఆమోదం పొందింది. ఈ చట్టం ఇప్పుడు 2023 ఆగస్టు 11న పార్లమెంట్ ఆమోదం పొందింది. అయితే 2025 జనవరి 3న సాంకేతిక సమాచార మంత్రిత్వ శాఖ ది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ డిపిడిపి రూల్స్ 2025 పేరుతో నియమావళిని విడుదల చేసింది. చట్టమేమో ఆమోదం పొందింది వచ్చేసి 2023 ఆగస్టు 11న ఆమోదం పొందింది. 2025 జనవరి ఏమన్నాడు ఇక్కడ 2025 పేరుతో ఈ చట్టం ఇప్పుడు 2025 జనవరి 3న సాంకేతిక సమాచార మంత్రిత్వ శాఖ ది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 పేరుతో నియమావళిని విడుదల చేసింది. ఈ నియమాలపై ప్రజలు తన అభిప్రాయాలను ఫిబ్రవరి 18 లోపల తెలియజేయవచ్చు. ఫిబ్రవరి 18 అంటే ఇంకొక 20 డేస్ టైం ఉంది. ప్రజలు వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయవచ్చు అంట. అయితే అసలు అభిప్రాయాన్ని తెలియజేయాలంటే మరి చట్టంలో ఏముందనేది కూడా మన ప్రజలకు తెలియాలి కదా. అభిప్రాయం తెలియజేయాలంటే మరి ఏముందనేది కూడా చూద్దాం మనము. అయితే ఈ డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ నియమాలను చదివినప్పుడు అవి కావాలనే ఉద్దేశపూర్వకంగా అస్పష్టంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఇదంతా ఒక పర్సన్ ఆయన యొక్క మాటలలో చెప్పిండి. ఇక్కడ ఆయన వచ్చేసి చక్రధర్ బుద్ధ, సీనియర్ పరిశోధకులు, లిబ్టెక్ ఇండియా, ఇతను చెప్పిండు. ఇది సమాజానికి అందిస్తే కొంత అవేర్నెస్ అనే ఉద్దేశంతో మా సంస్థ తరఫున నేను అందివ్వడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. ఇంకా చూస్తే వివరాలు చూస్తే అయితే ఈ డేటా రక్షణ నియమాలను చదివినప్పుడు అవి కావాలనే ఉద్దేశపూర్వకంగా అస్పష్టంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఇది అనేక అనుమానాలకు దారితీస్తుంది అంటుంది ఇతను. నిజానికి డిపిడిపి మూల చట్టంలోనే ఈ ఉద్దేశపూర్వక అస్పష్టత కనిపిస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించవచ్చు వంటి పదజాలం తరచూ వాడారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించవచ్చు అనే పదజాలాన్ని తరచుగా పలుమార్లు వాడడం జరిగింది. చట్టంలో ఉన్న ఈ అస్పష్టత నియమావళిని రూపొందాక తొలగుతుందని ఆశిస్తే ఇప్పుడు అలా జరగలేదు. చూద్దాం. మరి డిపిడిపి నియమాలు ముఖ్యమైన విధాన నిర్ణయాలను పార్లమెంట్ నుంచి ప్రభుత్వానికి బదిలీ చేస్తాయి. డిపిడిపి నియమాలు ముఖ్యమైన విధాన నిర్ణయాలను పార్లమెంట్ నుంచి ప్రభుత్వానికి బదిలీ చేస్తాయి. వేగంగా మారుతున్న డిజిటల్ ప్రపంచంలో ఈ సౌలభ్యం అవసరమని ప్రభుత్వం సమర్థించుకుంటున్నది. కేసువారీగా నిర్ణయాలను తీసుకోవడానికి ఇది అనుకూలమని చెబుతోంది. డిపిడిపి చట్టంలోని సెక్షన్ 36 రూల్ 22తో
అనుసంధానించి చదివితే ఈ నియమం తాలూకు సౌలభ్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీని ప్రకారం ప్రభుత్వం సందర్భాన్ని అనుసరించి వేర్వేరు విధాల నియమాలను అమలు చేయవచ్చు. కానీ దీనివల్ల సమానత్వ భావనకు విఘాతం కలగడమే గాక ఇది అన్యాయమైన వ్యవహారాలకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. డిపిడిపి చట్టాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించగల అధికారాన్ని పొందింది. సెక్షన్ 36 రూల్ 22 ప్రకారం ప్రభుత్వం జాతీయ భద్రత, దేశ సమగ్రత, ప్రజా ప్రయోజనాల వంటి కారణాలను చూపి ప్రజల సమాచారాన్ని సేకరించవచ్చు. సరిగా నిర్వచించకుండా జాతీయ భద్రత వంటి పదాలను ఉపయోగించడం వల్ల ఈ నిబంధనలను సాకుగా చూపి పౌరుల అనుమతి లేకుండానే వారి వ్యక్తిగత డేటా సేకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగలదు. పౌరులకు సంబంధం లేకుండానే జారీ చేయగలదు వారి యొక్క వ్యక్తిగత ఆదేశాలను. పైగా ఇలా సేకరించమని ఇచ్చే ఆదేశాలను గోప్యంగా ఉంచే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంది. దీనివల్ల పౌరులకు తమ డేటా ఎలా వాడబడుతుందో తెలిసే అవకాశం ఉండదు. ఈ సూత్రం ప్రజల గోప్యతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ప్రభుత్వం పెద్ద మొత్తంలో డేటాను సేకరిస్తూ సామూహిక నిఘా కార్యక్రమాలను అమలు చేయగలదు. ఓకే, ఈ నిబంధనల కారణంగా సంక్షేమ పథకాల అమలులో కూడా పౌరుల డేటా సేకరణ తప్పనిసరి అవుతుంది. ఇది పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కులపై ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇలా గోప్యతను ఉల్లంఘించే నిబంధనలు సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన కెఎస్ పుట్టస్వామి తీర్పు 2018 స్ఫూర్తికి విరుద్ధం. డిపిడిపి చట్టం నియమాల ప్రకారం చట్టం ఉల్లంఘనలపై ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు, డేటా రక్షణను పర్యవేక్షించేందుకు డేటా ప్రొటెక్షన్ బోర్డు ఏర్పాటు చేయాలి. అయితే బోర్డు సభ్యుల నియామకం ప్రక్రియలో స్వతంత్ర పర్యవేక్షణ యంత్రాంగం ఏదీ లేదు. ఈ నియామక ప్రక్రియ పూర్తి కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆధీనంలో ఉంటుంది. ఓకే, అలాగే బోర్డు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేయడం కూడా బోర్డు స్వతంత్రతపై సందేహాన్ని రేకెత్తిస్తుంది. దీనివల్ల బోర్డు నిర్ణయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ. అంతేకాక డేటా ప్రొటెక్షన్ బోర్డుకు ప్రత్యేకంగా ఒక ఆఫీసు లేకుండా పనిచేస్తుంది. ఫిర్యాదులు కేవలం ఆన్లైన్ ద్వారా చేయాలి. ఈ కారణంగా అట్టడుగు వర్గాల ప్రజలకు ఇది అందుబాటులో ఉండదు. డిపిడిపి నియమాలపై ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కోరుతూ చేపట్టిన సంప్రదింపు ప్రక్రియ కూడా పారదర్శకత విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నది. ఈ నియమాలను కేవలం ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంచారు. అంతేకాక అభిప్రాయాలను సమర్పించాలంటే ఒక ప్రభుత్వ పోర్టల్లో ఖాతా నమోదు చేసుకోవాలి. పైగా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను గోప్య సమాచారంగా వర్గీకరించడం వల్ల వాటి గురించి తెలుసుకునే అవకాశం లేకపోయింది. ఇక్కడ ఏమన్నాడు? ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను గోప్య సమాచారంగా వర్గీకరించడం వల్ల వాటి గురించి తెలుసుకునే అవకాశం లేకపోయింది. వ్యతిరేక అభిప్రాయాలపై చర్చకు అవకాశమే లేకుండా పోయింది. ఇటువంటి వ్యవహారం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుంది. పౌరుల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఓకే, డేటా ఇంకొక విషయానికి వస్తే ఇక్కడ డేటా లోకలైజేషన్ నిబంధనలోనూ స్పష్టత లేదు. సేకరించిన ప్రజల డేటాను పూర్తిగా దేశంలోనే నిల్వ చేయాలా లేక విదేశాలకు బదిలీ చేయవచ్చా? ఒకవేళ చేయవచ్చు అంటే ఏ మేరకు ఏ అంశాలు చేయవచ్చు అనే విషయాలపై స్పష్టత లేదు. ఫలితంగా గూగుల్, ఫేస్బుక్ వంటి పెద్ద డేటా కంపెనీలు తీవ్ర ప్రతిఘటనలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రభుత్వాలకు, పౌరులకు డేటా అత్యంత కీలకం. ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధానపరమైన నిర్ణయాలకు సహాయపడుతుంది. అంతేగాక ప్రభుత్వం తీసుకున్న చర్యలు పురోగతిని అంచనా వేయడంలోనూ జవాబుదారీతనాన్ని పెంపొందించడంలోనూ డేటా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుత డేటా ప్రొటెక్షన్ నియమాలు ప్రజలకు సంబంధించిన డేటాపై కేంద్ర ప్రభుత్వానికి అవాంఛనీయమైన పెత్తనాన్ని కట్టబెడతాయని, ప్రజలకు మాత్రం వ్యక్తిగత డేటా రక్షణ పేరుతో సమాచారాన్ని అందకుండా చేస్తాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. స్థూలంగా చెప్పాలంటే డిపిడిపి నియమాలు డేటా గోప్యతకు సంబంధించి ఉన్న సమస్యలను మరింత ఆందోళనకరంగా మారుస్తున్నాయి. స్పష్టమైన పదజాలం, డేటా ప్రొటెక్షన్ బోర్డుకు స్వతంత్రత లేకపోవడం వంటి ఆందోళనకరమైన అంశాలు ఇందులో ఉన్నాయి. సరైన సంస్కరణలు లేకుండా అమల్లోకి వస్తే ఈ నియమాలు ప్రజల గోప్యతను హరించడంలో పాటు డిజిటల్ గవర్నెన్స్పై నమ్మకాన్ని దెబ్బతీయగలవు. కాబట్టి డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రజల గోప్యతను కాపాడగలదని, సార్వజనిక ప్రయోజనానికి దారి తీయగలదని నమ్మకాన్ని కల్పించాలి. డేటా ప్రొటెక్షన్ బోర్డు
స్వతంత్ర ప్రతిపత్తిని నిర్ధారించే మార్పులు అవసరం. అలాగే అన్ని భాషల్లో నియమాలను అందుబాటులోకి తెచ్చి విస్తృత చర్చలు నిర్వహించాలి. అలాగే సామాజిక తనిఖీలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పేసి సీనియర్ పరిశోధకులు చంద్రకర్ బుద్ధ, లిబుటెక్ ఇండియా. నిజంగా ఇతను చెప్పినటువంటి అంశాలు చాలా విలువైన అంశాలు. ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాలను వీరు గ్రహించడం జరిగింది. ఇది మ్యాటర్ మొత్తం మనం చదివిన తర్వాత అది మనకు కూడా అర్థమవుతున్నది. ఇక్కడ విషయానికి వస్తే డిపిడిపి చట్టాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించగల అధికారాన్ని పొందింది. ఓకే, అయితే ఇక్కడ ఉన్నటువంటి మైనస్లు ఏంటంటే, ఇందాక ఇక్కడ చెప్పిండు, ఇగో డిపిడిపి చట్టం నియమాల ప్రకారం చట్ట ఉల్లంఘనపై ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు, డేటా రక్షణను పర్యవేక్షించేందుకు డేటా ప్రొటెక్షన్ బోర్డును ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. ఇది సరైన అంశం. ఇకపోతే అయితే బోర్డు సభ్యుల నియామక ప్రక్రియలో స్వతంత్ర పర్యవేక్షణ యంత్రాంగం ఏదీ లేదు. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అధికారుల ఆధీనంలో ఉంటుంది. మరి ఇది కష్టమైన పని వాస్తవంగా ఆలోచిస్తే. ఎందుకంటే సరే, బీజేపీ ప్రభుత్వం వారికి, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క ఈ విషయాన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత మాకు కూడా ఇది ఇతను చెప్పిన ఈ చక్రధర్ బుద్ధ సార్ ఎవరైతే ఉన్నారో ఇతను చెప్పినటువంటి అంశాలు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. తీసుకొని దాని గురించి ఒకసారి చర్చించి, ఈ స్వతంత్ర పర్యవేక్షణ యంత్రాంగం ఏది లేదన్నాడు, డేటా ప్రొటెక్షన్ బోర్డు ఏర్పాటు చేయాలన్నాడు. ఇది కరెక్ట్ ఉంది. ఇది ఖచ్చితంగా ఈ బోర్డును ఏర్పాటు చేస్తేనే బాగుంటుంది. ఇక ఈ నియామక ప్రక్రియ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అధికారుల ఆధీనంలో ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం అధికారుల ఆధీనంలో లేకుండా ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఈ విషయంలో స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక బోర్డును ఏర్పాటు చేస్తే అది బాగుంటుంది అన్న ఉద్దేశం. ఎవరైనా పౌరులకు ఏమైనా వ్యక్తిగతంగా అనవసరమైన ఇబ్బందులకు గురి చేయొచ్చు డేటా ద్వారా కావాలని చెప్పేసి ఆ డేటా మొత్తం తెలుసుకొని. కాబట్టి అట్లాంటి ఇబ్బందులకు ఎవరైనా గురైన వాళ్ళు ఉంటే మరి వాళ్ళు ఆశ్రయించడానికి ఒక మంచి దీనికి సంబంధించిన డేటా ప్రొటెక్షన్ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. చేసి ఈ బోర్డు కూడా కొన్ని నియమ నిబంధనలను కొద్దిగా మనమంటే పూర్తిగా చెప్పలేము ఈ సబ్జెక్టు మీద. కొంతమంది మేధావుల సలహా ద్వారా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ బోర్డును ఏర్పాటు చేసి ఈ బోర్డులో కొన్ని అంశాలను పొందుపరిస్తే బాగుంటుందని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. ఇక కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేయడం కూడా బోర్డు స్వతంత్రమైన సందేహాన్ని రేకెత్తిస్తుంది. దీనివల్ల బోర్డు నిర్ణయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ. అంతేకాక డేటా ప్రొటెక్షన్ బోర్డుకు ప్రత్యేకంగా ఒక ఆఫీస్ లేకుండా పనిచేస్తుంది. ఈ బోర్డు కూడా ప్రత్యేకంగా ఒక ఆఫీస్ లేకుండా పనిచేస్తుందని చెప్తున్నారు ఇక్కడ. ఇది కూడా గమనించాల్సిన అంశం. ఫిర్యాదులు కేవలం ఆన్లైన్ ద్వారా చేయాలి. ఓకే, ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు అనుకుందాం. ఈ కారణంగా అట్టడుగు వర్గాల ప్రజలకు ఇది అందుబాటులో ఉండదు. ఇది ఆన్లైన్ పెట్టాలి, ఫిర్యాదులు ఆఫ్లైన్ పెట్టాలి, రెండు ఉండాలి, ఉంటే బాగుంటుంది. వాస్తవం అది. డిపిడిపి నియమాలపై ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కోరుతూ చేపట్టిన సంప్రదింపుల ప్రక్రియ కూడా పారదర్శకత విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నది. అవి ఏమి విమర్శలు అనేది, ఈ నియమాలను కేవలం ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంచారు. మరి రెండు తెలుగు రాష్ట్రాలలో చూసినట్లయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ హిందీ, ఇంగ్లీషు చదవడం కొంచెం, మాట్లాడడం అంటే మాట్లాడగలుగుతారేమో కానీ చదవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని భాషలలో అందరికీ అనుకూలంగా ఉండే విధంగా దీన్ని పొందుపరచాలి. అంతేగాక అభిప్రాయాలను సమర్పించాలంటే ఒక ప్రభుత్వ పోర్టల్లో ఖాతా నమోదు చేసుకోవాలి. పైగా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను గోప్య సమాచారంగా వర్గీకరించడం వల్ల వాటిని గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. మరి అభిప్రాయాలను గోప్య సమాచారంగా వర్గీకరించారట. ఎందుకు గోప్య సమాచారంగా వర్గీకరించాలి? దీని మీద ప్రజలకు కూడా ఈ చట్టం మీద పూర్తిగా అవగాహన రావాలి కదా. అవగాహన వచ్చి ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది వాళ్ళకి అర్థమైతేనే కదా మీకు ఏదైనా సజెషన్ చేయగలిగేది. కాబట్టి ఈ విషయంలో కూడా ఖచ్చితంగా దీన్ని ఈ
గోప్య సమాచారంగా వర్గీకరించడం వల్ల వాటి గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది కూడా ఒక వ్యతిరేకిస్తున్నాం మనము. వ్యతిరేక అభిప్రాయాలపై చర్చకు అవకాశమే లేకుండా పోయింది. వాస్తవం ఇది. ఇటువంటి వ్యవహారం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుంది, పౌరుల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇవి ఇందులో ఉన్నటువంటి లోపాలు మీరు చెప్పినటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. డేటా లోకలైజేషన్ నిబంధనలను స్పష్టత లేదు. సేకరించిన ప్రజల డేటాను పూర్తిగా దేశంలో నిల్వ చేయాలి. ఇది బాగా దీనివల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. డేటా లోకలైజేషన్ నిబంధనలను స్పష్టత లేదు. సేకరించిన ప్రజల డేటాను పూర్తిగా దేశంలోనే నిల్వ చేయనా లేక విదేశాలకు బదిలీ చేయవచ్చా? ఒకవేళ చేయవచ్చు అంటే ఏ మేరకు ఏ అంశాలతో చేయవచ్చు? ఈ విషయాన్ని చూస్తే ఈ విషయంలో స్పష్టత లేదు కాబట్టి మనం గూగుల్, ఫేస్బుక్ వంటి పెద్ద డేటా కంపెనీలు ఈ విషయాన్ని తీవ్రంగా ప్రతిఘటన ఎదుర్కొనే అవకాశం ఉంటుంది తప్పకుండా. కాబట్టి దీని గురించి కూడా ఆలోచించి దీన్ని కొంచెం సవరించాల్సిన అవసరం ఉంది చట్టాన్ని. ప్రభుత్వాల పౌరులకు డేటా అత్యంత కీలకం. ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధానపరమైన నిర్ణయాలకు సహాయపడుతుంది. అంతేకాక ప్రభుత్వం తీసుకున్న చర్యల పురోగతిని అంచనా వేయడంలోనూ జవాబుదారీతనాన్ని పెంపొందించుకోవడంలోనూ డేటా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక స్థూలంగా చెప్పాలంటే DPDP నియమాలు డేటా గోప్యతకు సంబంధించి ఉన్న సమస్యలను మరింత ఆందోళనకరంగా మారుస్తున్నాయి. స్పష్టమైన పదజాలం, డేటా ప్రొటెక్షన్ బోర్డుకు స్వతంత్రం లేకపోవడం వంటి ఆందోళనకరమైన అంశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి కొన్ని లోపాలను ఏవైతే మనకు ఈ చక్రధర్ బుద్ధా సీనియర్ పరిశోధకులు రిబిటెక్ ఇండియా వారి దీన్ని తన యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరిచారు. దీన్ని పరిగణలోకి తీసుకొని ఒకసారి కేంద్ర ప్రభుత్వము దీనిలో ఉన్నటువంటి ఈ సవరించాల్సిన విషయాలని సవరించి దీన్ని మార్పులకు చేస్తే బాగుంటుందని చెప్పి మా హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరఫున మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. ఈ విలువైన సమాచారం ఇచ్చినందుకు మన చక్రధర్ బుద్ధా గారికి కూడా మా HRPWA సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.